పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మా. అయితే ఇప్పుడు కిచెన్ ని శుభ్రంగా ఉంచుకోవడము ఇదంతా కూడా ఖచ్చితంగా మనం చేయాలి. దాన్ని బట్టి మన ఆరోగ్యం ఎలానో వస్తుందని తెలుసు. కానీ వాస్తు పరంగా కూడా ఇలా కిచెన్ ని క్లీన్ చేసుకునే విషయంలో కూడా మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటారా? వాస్తు ఎప్పుడు కూడా కిచెన్ ఎలా క్లీన్ చేయాలని డైరెక్ట్ గా చెప్పదండి. యాక్చువల్లీ వాస్తు అనేటువంటిది ఏంటి, ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అ సైన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఏ నిర్మాణం ఎలా చేయాలి, అది అలా చెయ్యనప్పుడు దాని నుంచి మనకి ఎలాంటి దుష్పరిణామాలు కానీ నెగిటివ్ ఎనర్జీస్ కి కానీ మనం లోన్ అవుతాం అనేది మాత్రమే చెప్తుంది. అయితే మరి ఇప్పుడు ఈ కాలంలో ప్రతిదాన్ని మరి వాస్తుకి లింకప్ చేస్తున్నారు అని అనుకున్నట్లయితే అది కూడా ఒక విధంగా కరెక్టే. ఎందుకంటే ఒకానొకప్పుడు ఎప్పుడైతే ఈ వాస్తు సబ్జెక్ట్ అనేటువంటిది మనకి మొదలైనటువంటి టైంలో కనుక మనం చూసలేదే, లేదంటే పాతకాలంలో కనుక మనం చూస్తే అప్పుడు ఎలా ఉండేది, మన లైఫ్ స్టైల్ కానీ మన కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉండేవి. ఇప్పుడు మనం వాష్రూమ్స్ గురించి చెప్తున్నాం, టాయిలెట్స్, ఇంట్లో ఉన్న టాయిలెట్స్ ఒకానొకప్పుడు ఎలా ఉండేవి. ఇప్పుడు టాయిలెట్స్ అసలు ఇంట్లో అనేది అసలు వాళ్ళు ఊహించలేరు. అవును, ఎక్కడో ఇంటి బయట ఉండేది, చాలా స్థలం కూడా చాలా పెద్దగా ఉండేది. వాళ్ళు వాస్తుకు అనుకూలంగా ఉన్న ప్లేస్ లో వాళ్ళు కట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసింది. మరి దీన్ని మనం ఎలా వాస్తుకు అనుకూలిస్తాం అంటే దానికి ఉంది దాని ఎందుకంటే అది జోన్ ఆఫ్ డిస్పోజల్ కాబట్టి. అలాగే ఇప్పుడు మనం కిచెన్ గురించి మనం మాట్లాడినప్పుడు కిచెన్ అంటే ఏంటి, బై డిఫాల్ట్ కిచెన్ అంటే ఆగ్నేయ స్థానంలో ఉండాలి, ఇంటికి ఆగ్నేయంలో ఉండాలి, సౌత్ ఈస్ట్. ఓకే, సో కిచెన్ లో అగ్నిదేవుడిది మనకి ఆధిపత్యం ఉంటుంది అని అది అంతవరకు కామన్ గా అంత తెలుసు. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అక్కడ శుక్రుడికి కూడా స్థానం ఉంటుంది, శుక్రాధిపత్యం కూడా ఉంటుంది. శుక్రుడు వీనస్ అంటే ఏంటి, ప్లెజర్స్ ని ఇచ్చేవాడు. మనకి ఇప్పుడు మనకి ఎంత ఉంది, మనకి ఎంత లేదు అనేది పక్కన పెడితే ప్రతి మనిషి ఆఫ్టర్ మన బేసిక్ నెసెసిటీస్ ఏంటి, ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, ఈ 3 నెసెసిటీస్ అయ్యాక మనిషి ఆలోచించేది ఏంటి, లగ్జరీస్ గురించి. నేను ఎలా సుఖపడతాను, మా పిల్లల్ని ఎలా సుఖపెట్టిస్తాను, లేదంటే నా పిల్లలు ఎలా ప్రయోజకులు అవుతారు, ఇవి ఆలోచిస్తారు కంపల్సరీ. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మనకి శుక్రుడు బాగుంటేనే వస్తాయి. అంటే మీరు కిచెన్ శుభ్రంగా పెట్టుకోవాలి అంటే కిచెన్ ఒకటి శుభ్రంగా పెట్టుకున్నాం, ఇల్లు శుభ్రంగా పెట్టుకోలేదని కాదు. అయితే మెయిన్ ఏదైతే ఉంటుందో అది అక్కడి నుంచి జనరేట్ అవుతుంది. రెండోది ఏంటి, లిక్విడ్ క్యాష్. ఇప్పుడు మనకి పేటిఎంలు, ఏటీఎంలు ఇవన్నీ వచ్చేసాయి మనకి. సో మనకి చేతిలో డబ్బులు ఉండట్లే, అదొకటి మైనస్ పాయింట్ ఇక్కడ. ఎస్, మీకు తెలుసా, అది ఎప్పుడు కూడా మీ పర్స్ లో కనీసం ఒక 1000 రూపాయలు, 500 ఎంతో కొంత మన స్తోమత అనుసారం క్యాష్ ఉంచుకోవాలి. మొత్తం కార్డ్స్ ఉంటున్నాయిగా. కార్డ్స్ అసలు దాని వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని లోన్లు పెరిగిపోతున్నాయి, బకాయిలు పెరిగిపోతున్నాయి. ఒక 1000 రూపాయలు, 500 ఎంతో కొంత మీ క్యాష్ ని ఎప్పుడు కూడా అది చేంజ్ రూపంలో కావచ్చు, నోట్ల రూపంలో కావచ్చు, ఎప్పుడు పెట్టుకోండి. ఓన్లీ కార్డ్స్ పెట్టుకుని తిరిగే వాళ్ళకి చూడండి, వాళ్ళ పేర్ల మీద ఆస్తులు ఉంటాయి, వాళ్ళ పేర్ల మీద అన్ని ఉంటాయి, కానీ వాళ్ళకి డే టు డే లైఫ్ నడవటం చాలా టైట్ అయిపోతుంది. సో ఈ టైట్ నుంచి మనం బయటికి రావాలంటే క్యాష్ ని చేతిలో ఉంచుకోవాలి, కొంత క్యాష్ అయినా ఉండాలి. విషయం నిజంగా తెలియదండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియని విషయం. అయితే ఏంటంటే పర్సులో లక్షలు పెట్టుకుని తిరగమని కాదు, ఎంతో కొంత ఒక 1000 రూపాయలు, 500 ఎంతో కొంత ఆ క్యాష్ ని మళ్ళీ ఎక్కడో మనం ఏ మార్కెట్ కు వెళ్తాం, ఏ కూరగాయలో కొంటాం, లేదంటే ఒక పచారీ కొట్టుకెళ్తాం, ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాం, ఎక్కడికొక్కడికి వెళ్తాం, అక్కడ ఒకటి మార్చుకోండి. అది టర్న్ తిరుగుతూ ఉండాలి. సో ఇక్కడ క్లీనింగ్ టిప్స్ విషయానికి, కిచెన్ కి వచ్చేసరికి చాలా సార్లు ఏం చేస్తున్నారు, క్లటర్ అంటే చెత్తని పోగేస్తున్నారు, వాళ్ళకే తెలియకుండా చెత్తని పోగేస్తారు. కవర్స్ ఎంత వచ్చినా కూడా దాస్తున్నాం. ఎస్, ఇప్పుడు ఏమైపోతుందంటే రీసెంట్ గా నేను ఒక సైట్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఆవిడకి చిన్న చిన్న బాక్స్లు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నవి ఫుడ్ ఐటమ్స్ ఏవైనా ఉంటే బాక్సులు ఇస్తారు కదా, ఆ బాక్సులు అన్ని కడిగేసి నీట్ చేసేసి ఆవిడ పైన షెల్ఫ్ లో పెట్టేస్తుంది. అవన్నీ తీస్తే కనీసం 3 బస్తాల బాక్సెస్ వస్తాయి. ఎందుకంటే ఎన్ని బాక్సులు పేర్చారు మీరు, మరి అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీకు వాడుతున్నారా అంటే లేదండి, నాకు వాటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందుకే పెట్టాను. మరి సంవత్సరంలో ఎన్నిసార్లు క్లీన్ చేస్తారంటే అప్పుడు 3 ఏళ్ల క్రితం పెట్టానండి, అక్కడ ముట్టుకోం కదా, అందుకే అలా పెట్టాను. అయ్యో, ఇది నెగిటివ్ ఎనర్జీస్ రావటానికి ఫస్ట్ రీజన్.
ఆనకప్పుడు మన పెద్దవాళ్ళు ఇత్తడి గిన్నెలు, రాగి వస్తువులు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద భోషాణాలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఒక పండగో పబ్బమో వచ్చిందంటే ఇల్లంతా దులుపుతూ ఉండేవాళ్ళు. సంవత్సరానికి కనీసం 2 సార్లైనా ఆ ప్రాసెస్ జరిగేది, ఖచ్చితంగా జరిగేది. ఇప్పుడు ఎవరికి ఓపిక లేదు. కాబట్టి ఎప్పుడు అంతంతగా సామాన్లు పేర్చుకోకండి. మీకు ఎంత కావాలో అంతే కొనుక్కోండి, ఎంత కావాలో అంతే పెట్టండి. ఎక్కువ పెట్టేయటం వల్ల ఏమవుతుంది, పురుగులు రావటము, పాడైపోవటం, వస్తువులైనా సరే పాడైపోవటం ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఒక వస్తువుని, అది తినే సామాగ్రియే కాదు, ఒక వస్తువుని మనం ఎక్కువ కాలం అలా టచ్ చేయకుండా ప్రొలాంగ్డ్ పీరియడ్ పెడతామో దానివల్ల ఏమవుతుంది, ఆ ఏరియాలో నెగటివ్ ఎనర్జీ అలుముకుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సరుకులకి మూమెంట్ ఉండాలి. ఈ మధ్య దాన్ని ఓవర్లాప్ చేసింది చాలా మంది కవర్లలో పెడుతున్నారు. లోపల వస్తువు బాగుంటుంది కదా, కవర్ మీద దుమ్ము పడుతుంది అని. మీరు మరి కవర్ ని మారుస్తున్నారా? లేదు. మరి అక్కడ అదే కదా ఫండా జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకునేది ఏంటంటే, ఎప్పుడైనా మనం వాటిని మూవ్ చేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే అవి అక్కడ పెట్టండి. రెండోది, కిచెన్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి అని అంటే, పొద్దున ఎప్పుడో వండే మళ్ళీ సాయంత్రం వండుకుంటాం కదా, మొత్తం గట్టంతా క్లీన్ చేసుకున్నాం, స్టవ్ కింద తర్వాత చేద్దాంలే అని వదలకండి. స్టవ్ కింద చాలా అవసరం. స్టవ్ కింద చాలా మటుకు అశ్రద్ధతో మొత్తం క్లీన్ చేస్తున్నారు, కానీ స్టవ్ కిందన ఆ చెత్త చెదారం అంతా అలాగే పొంగిపోయిన పాల మరకలు అన్ని అలాగే ఉండిపోతాయి. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు ఈ పురుగులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎనర్జీ మనకి ఇంకా తగ్గించేయటానికి కారణమవుతుంది. స్పైడర్ వెబ్స్ అంటే బూజులు మాత్రం ఎప్పుడు పట్టనేది. అది కిచెనే కాదు, ఇంట్లో కూడా బూజు అనేది పనికిరాదు. బూజుని మీరు ఎంత దూరం పెడతారో, బూజుని ఎంత చేస్తారో అంత మీకు లాభం అనేటువంటిది వస్తుంది. బూజులు పట్టిన ఏరియా, చెదలు పట్టిన సామాను కిచెన్ లో కానీ ఇంట్లో కానీ ఉండటం వల్ల అది నెగటివిటీకి దారితీస్తుంది. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ మనం తీసేయాలి. విరిగిపోయిన సాసర్లు, కప్పులు, ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను ఎరల్డెట్ ఏదో క్విక్ ఫిక్స్ పెట్టి దాన్ని అతికించేసి దాచిపెడతాను కాదు. అది ఎంతో కాస్ట్లీ, మనం అసలు కొనలేము, మన స్తోమతగా మించింది అనుకుంటే వేరే విషయం. అది కూడా అసలు అలాంటి వస్తువులే ఉండవు మన ఇంట్లో. కాబట్టి ఒకవేళ ఇలా ఏదైనా కప్పులు, సాసర్లు లాంటివి ఉంటే అలాంటివి తీసేసేయండి. విరిగిపోయినవి ఏవైనా ఉంటే కనుక తీసేయండి. సత్తు గిన్నెలు, ఏదో కాలం నాటి ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఎప్పటికప్పుడు వీక్లీ ఒక రోజు పెట్టుకుని దానికి క్లీనింగ్ కోసం కేటాయించుకోండి. ఒక గంట అయినా సరే క్లీనింగ్ కోసం కేటాయించుకోండి. మీకు ఎంత కావాలో అంతే షాపింగ్ చేయండి. కూరగాయలైనా సరే ఫ్రిడ్జ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి, లేదంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేటువంటిది ఫ్రిడ్జ్ లో ఎప్పుడు కూడా నెగిటివిటీకి దారితీస్తుంది. ఎప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ మాత్రమే దాంట్లో స్టోర్ చేయండి. ఎంత కావాలో అంతే తెచ్చుకోండి, అవసరానికి మించి వద్దు. సో ఇలాంటివి ఇంకా మనకి చాలా ప్రికాషన్స్ మనం క్లీనింగ్ వైజ్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే ఇవి బేసిక్స్. ఇవి ఎప్పుడైతే ఈ బేసిక్స్ ని మనం ఫాలో అవుతామో అవి చాలా వరకు మనకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ బారిన పడకుండా మనం బ్యాలెన్స్ చేసుకునేందుకు హెల్ప్ అవుతుంది. నిజంగా ఇన్నున్నాయా? ఇవన్నీ మనం చేసే తప్పులే, మనకు తెలిసి చేస్తాం, అన్ని తెలుసు. నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది వెరీ వెరీ కామన్. డబ్బాలు ఉంచుకోవడం, ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా పెట్టి ఇవ్వడానికి ఉంటాయి కదా అని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. సో అలాంటివి కవర్లు, చీపురు కట్టలు ఎక్కడ దాయాలో తెలియక కిచెన్ ప్లాట్ఫామ్ కింద పెట్టేస్తారు కొంతమంది. అది కూడా తప్పే. ఓకే, సో చాలా ఉన్నాయి. ఇవి బేసిక్స్ తెలిస్తే మిగతా మనకే అర్థమవుతుంది. ఇది చేయొచ్చో చేయకూడదు అనేది ఇట్ ఇస్ కామన్ సెన్స్, మనకి తెలిసిపోతుంది. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.